ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇచ్చోడ మండలం ముక్రాకి గ్రామస్తులు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మరోసారి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు మేమేం పాపం చేశామని నేరుగా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో సెల్ఫీలు దిగి పోస్ట్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవి నెరవేర్చడం లేదని, ఇది సరైన పద్ధతి కాదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు భరోసా కోసము, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసము, అలాగే మహిళలు మహాలక్ష్మి పథకం కోసము ఎంతో ఎదురు చూస్తున్నారని, 6 గ్యారెంటీల కోసము తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత సంవత్సరాల కాలంగా ఎదురు చూస్తున్నా ఏ ఒక్క హామీని నిలబెట్టడం లేదని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని, అలాగే సంవత్సరంన్నర కాలం కూడా 6 గ్యారెంటీల కోసము ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారని, కానీ కేవలం మొన్న గ్రామ సభ నిర్వహించి ఒక గ్రామంలో ఉన్న వారికి మాత్రమే లబ్ధి చెందేలా పథకాలు అమలు చేశారని, మేమేం పాపం చేశామని ఇచ్చోడ మండలం ముక్రాకి చెందిన రైతులు గ్రామస్తులు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి సందర్భంగా బాసర పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. 3 రోజులుగా కొనసాగుతున్న వసంత పంచమి వేడుకలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారికి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అయితే ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా 1,00,000కు పైగా భక్తులు బాసర పుణ్యక్షేత్రం తరలి వచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేసేందుకు ఉదయం 3 గంటల నుంచే భక్తులు క్యూలలో బారులు తీరారు. అయితే 1,00,000కు పైగా భక్తులు వస్తారని ప్రభుత్వానికి ఇటు దేవాదాయ శాఖకు సమాచారం ఉన్నా ఏర్పాటు చేయడం మాత్రం పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలలో నిల్చున్నామని, చిన్నారులు క్యూలను నిల్చోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఏర్పాట్లలో వైఫల్యం చెందిందని, ఇకనైనా ప్రభుత్వము ఈ బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి సందర్భంగా వసతులు కల్పించడంలో చర్యలు చేపట్టాలని లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.